హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు, అర్జునుడి తీర్థయాత్రలు. విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థం అనే నగరాన్ని రాజధానిగా పెట్టుకుని పాండవులు తమ అర్ధరాజ్యాన్ని ధర్మంగా పాలించడం ప్రారంభించారు. రాజ్యం నానాటికి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ సమయంలో ఆకస్మికంగా నారద ముని ధర్మరాజును చూసిపోదామని వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా ఎదురు వెళ్లి నారదుణ్ణి తీసుకువచ్చి సుఖాసనము అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతఃపురంలో నుంచి ద్రౌపది కూడా వచ్చి నారదుడికి నమస్కారం చేస్తూ నిలబడింది. నారదుడు ఆమెను ఆశీర్వదించి పంపేసి భీమ అర్జున నకుల సహదేవులు వింటూ ఉండగా ధర్మరాజుతో, మీ 5గురికి ఒక్కతే భార్యగా ఉంటున్నది. ఆమె కారణంగా మీలో మీకు విరోధం కలగకుండాను మీ మధ్య సౌహార్దం పెరిగేటట్టు ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలలో ఎంత సన్నిహితులకు కూడా వైరం రావడం సహజం అంటూ సుందోపసుందుల కథ చెప్పాడు. హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనేవాడు పుట్టాడు. అతని కొడుకులే సుందోపసుందులు. వాళ్ళు ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టక ఎప్పుడో కలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్లకు 3 లోకాలు జయించాలన్న కోరిక కలిగింది. అందుకోసం తపశ్శక్తి సాధించుకోవాలని కోరి వాళ్ళు వింధ్యా ప్రాంతంలో ఒక నిర్జనారణ్యంలో చేరి అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఆ వేడి వింధ్యా గుహలయందు అగ్ని పుట్టి అరణ్యమంతటా గొప్ప జ్వాలలు పొగలు లేచాయి. వాళ్ల తపస్సు చూసి దేవతలు భయపడి తపోభంగం కలిగించాలని ఆ సుందోపసుందుల ఎదుట రత్నాల రాసులు స్త్రీలు ఉన్నట్టు భ్రమ కలిగించారు. దానికి సుందోపసుందులు చలించలేదు. తర్వాత దేవతలు మరొక భ్రమ కలిగించారు. దాని ఫలితంగా సుందోపసుందుల ఎదుట వారి తల్లులను భార్యలు కొడుకులను ఎవరో రాక్షసులు పీడిస్తున్నట్టు వాళ్ళు రక్షించమని సుందోపసుందులను అడుగుతున్నట్టు కనబడింది. దానికి కూడా సుందోపసుందులు చలించలేదు. అప్పుడు వారి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలు అస్త్రాలు సాటిలేని బల పరాక్రమాలు 3 లోకాలను జయించే శక్తి వరాలుగా ఇచ్చాడు. వాళ్ళు అమరత్వం కూడా అడిగారు. కానీ బ్రహ్మ అందుకు సమ్మతించక వారికి ఇతరులు ఎవ్వరి చేత చావు లేకుండా వరమిచ్చాడు. తాము ఒకరినొకరం చంపుకుంటామనేది వాళ్లకు తట్టనే లేదు కనుక తమకు అమరత్వం లభించినట్టేనని వాళ్ళు భావించారు. ఇలా వరం పొందిన సుందోపసుందులు సైన్యాలను సమకూర్చుకుని ఇంద్రలోకానికి పోయి దాన్ని జయించి పాతాళానికి వెళ్లి దాన్ని కూడా జయించి చివరకు భూలోకాన్ని బీభత్సం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతని చేత తిలోత్తమ అనే త్రిలోక సౌందర్యవతిని సృష్టించి సుందోపసుందులుండే చోటికి పంపాడు. ఆమె ఒక నది ఒడ్డున పూలు కోసుకుంటూ ఉండగా చూసి ఆమెను మోహించి సుందోపసుందులిద్దరూ ఆమె 2 చేతులు పట్టుకొని ఆమెను తమ భార్యగా చేసుకునేటందుకు నిశ్చయించుకున్నారు. మాలో నువ్వు ఒకరికి భార్య అవుతావు అని వాళ్ళు అడిగితే మీ ఇద్దరిలో ఎక్కువ బలాఢ్యుడికి నేను భార్యని అవుతాను అన్నది తిలోత్తమ. ఎవరు ఎక్కువ బలం గలవారో తేల్చుకోవటానికి వారిద్దరూ గదాయుద్ధం చేసి ఒకరినొకరు చంపేసుకున్నారు. నారదుడు పాండవులకు ఈ సుందోపసుందుల వృత్తాంతం చెప్పి మీలో అలాంటి వైరం రాకుండా ఏదో ఒక నియమం పెట్టుకోండి, ఇదంతా మీ మంచికే చెబుతున్నాను అన్నాడు నారదుడు. అప్పుడు పాండవులు నారదుడు సాక్షిగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఆమె ఎవరింట ఉంటున్నదో ఆ ఇంటికి మిగిలిన వారెవ్వరూ పోరాదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళటం జరిగితే వాళ్ళు 12 నెలల పాటు బ్రహ్మచర్యంతో వనవాసం జరిపి తీర్థయాత్రలు చెయ్యాలి. వారు చేసుకున్న ఈ నియమానికి నారదుడు సంతోషించి ఇలాంటి ఏర్పాటు ఉన్నట్టయితే మీ మధ్య ఎవరూ విభేదాలు పెట్టలేరు, మీరు సుఖపడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ద్రౌపది నియమం ప్రకారం ఏడాదికి ఒక భర్త ఇంట ఉంటూ వచ్చింది. కాలం గడిచిపోతూ ఉన్నది.
ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు ఇంట వెలపల నిలబడి ఆక్రందనం చేయడం అర్జునుడు చూసి, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నాయనా, మీ వంటి ధర్మాత్ముల రక్షణలో ఉంటున్నా కూడా నా హోమధేనువులు దొంగలెత్తుకుపోతున్నారు. ఎంత ఘోషించినా నా ఏడుపు వినిపించుకునే వారు ఎవ్వరూ కనబడడం లేదు. ఆవులు పోవడంతో నా ధర్మకర్మలు నిలిచిపోయాయి. దయచేసి వాటిని నాకు ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు దీనంగా. నీ ఆవులను నీకిప్పిస్తాను, ఇక్కడే ఉండు. దొంగలు ఎటు వెళ్లారో చూడ్డానికి నా వెంట వద్దు గాని అంటూ అర్జునుడు ధనుర్బాణాలు తీసుకురావడానికి ధర్మరాజు ఇంట్లోకి ప్రవేశించాడు. కాని అంతలోనే అర్జునుడికి తమ నియమం గుర్తొచ్చింది. ద్రౌపది ధర్మరాజుకు భార్యగా ఉంటున్నది. అలాంటప్పుడు తాను వారి ఇంట ప్రవేశిస్తే నియమభంగం అవుతుంది. నియమభంగం అవుతుందని విల్లు బాణాలు తెచ్చుకోవడంలో ఆలస్యం చేస్తే కార్యభంగం అవుతుంది. నియమభంగం అయితే శిక్ష అనుభవించవచ్చు, కానీ కార్యభంగం కానివ్వకూడదనుకొని అర్జునుడు ధర్మరాజు ద్రౌపది ఏకాంతంగా మందిరంలోకి ప్రవేశించి ధర్మరాజు అనుమతితో ధనుర్బాణాలు తీసుకొని బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకొని వెళ్లి దొంగలతో పోరాడి జయించి వారు ఎత్తుకుపోయిన గోవులను బ్రాహ్మణుడికి తిరిగి ఇప్పించాడు. అర్జునుడు ఇంటికి తిరిగి వచ్చి పెద్దల ప్రశంసలు అందుకొని వారికి నమస్కారాలు చేసి ధర్మరాజు వద్దకు వెళ్లి, నియమాన్ని ఉల్లంఘించి మీరు ద్రౌపది ఉన్న మందిరానికి ప్రవేశించాను కనుక 1 ఏడాది పాటు వనవాసము తీర్థయాత్రలు చేస్తాను, అనుమతి ఇయ్యండి అన్నాడు. ఈ మాటలకు ధర్మరాజు నొచ్చుకొని, అర్జున, పెద్దవాళ్లు భార్యలతో ఏకాంతంగా ఉన్న చోటికి చిన్నవాళ్లు రావడం తప్పు కాదు. అంతేకాక ఆ బ్రాహ్మణుడి అవసరం కొద్దీ నువ్వు రావడం జరిగింది. అందువల్ల మేలే జరిగింది కనుక అది తప్పు పని కాదు. నా మాట అంటే నీకు లక్ష్యం ఉంటే నీ తీర్థయాత్ర ఆలోచన మానుకో అన్నాడు. ఆ మాటకి అర్జునుడు, ఒకరు తప్పు చేస్తే మనం శిక్షిస్తాం. అలాంటి మనమే తప్పు చేసి ఏదో సాకు చెప్పి శిక్ష తప్పించుకోవడం తగని పని. నన్ను ఆపవద్దు. నేను తీర్థయాత్రకు బయలుదేరడానికే నిశ్చయించుకున్నాను అన్నాడు. ధర్మరాజు సరే అనక తప్పలేదు. అర్జునుడు అరణ్యవాసానికి తగిన విధంగా జుట్టు కట్టు మార్చుకొని అరణ్యానికి బయలుదేరాడు. అతనితో పాటు అనేక మంది బ్రాహ్మణులు, పుణ్యకథలను చెప్పే పౌరాణికులు బయలుదేరారు. వారందరితోనూ కలిసి అర్జునుడు అనేక తీర్థాలు సేవించి కొంతకాలానికి గంగా ద్వారం చేరాడు. అక్కడ అనేక మంది మునులు గంగలో స్నానాలు చేసి అగ్నిని అర్చించి అందులో ఆహుతులు వేస్తున్నారు. అది చూసి అర్జునుడు చాలా ఆనందం పొంది తాను కూడా స్నానం చేసి దేవతార్పణలు, పితృతర్పణాలు అగ్నిలో వేద్దామనుకొని స్నానం చేయడానికి నదిలో దిగాడు. ఆ సమయంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడి అందం చూసి మోహించి నీటిలోనే అతన్ని పట్టుకొని నీటిలోకి లాగి నాగలోకానికి తీసుకుపోయి ఒక దివ్యమైన భవనాల్లోకి చేర్చింది. అర్జునుడు ఆమెను చూసి, ఏమిటి నీ సాహసం? నువ్వు ఎవరివి? ఎవరి కూతురివి? ఇది ఏ దేశం అని అడిగాడు. నాథ, నేను నాగులలో ఐరావత కులానికి చెందిన కౌరవ్యుడు అనే నాగరాజు కుమార్తెను. నా పేరు ఉలూపి. మన్మధుడిలాంటి నిన్ను చూసి మోహించి మా నాగులకుండే శక్తుల ప్రభావంతో నిన్ను ఇక్కడికి తెచ్చాను. నా కోరిక తీర్చి సంతానం పొందు అన్నది ఉలూపి. చూడు ఉలూపి, కారణాంతరం వల్ల నేను బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తున్నాను. నన్ను వ్రతభంగం చేయమని నువ్వు అడగడం అధర్మం. నీ మాట ఎలా ఉన్నా నాకు మహాపాపం చుట్టుకుంటుంది అన్నాడు అర్జునుడు. కాని ఉలూపి ఆ మాటకు ఒప్పుకోక, ద్రౌపది విషయంలో మీ అన్నదమ్ములు చేసుకున్న నియమం మాట నాకు తెలియకపోలేదు. అయినా నువ్వు బ్రహ్మచర్య వ్రతమని చెప్పి లాభం లేదు. నువ్వు నా కోరిక తీర్చకపోతే మదన తాపంతో నేను మాడి చచ్చిపోతాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. ప్రాణం కాపాడడం కన్నా గొప్ప పుణ్యం ఉండదు. నాకు అభయం ఇవ్వు అంటూ అర్జునుడి పాదాలు గట్టిగా పట్టుకున్నది. అర్జునుడు పరిస్థితి బాగా ఆలోచించి ఉలూపి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ రాత్రి ఆమెతో గడిపాడు. మర్నాడు ఉదయం ఉలూపి అతనికి దారి చూపుతూ వెంట వచ్చి గంగా ద్వారానికి చేర్చింది.
ఆమె అర్జునుడికి ఏ జలప్రాణి నుంచి ప్రమాదం లేకుండా వరమిచ్చి తన నివాసానికి తిరిగిపోయింది. ఆమె అర్జునుడి వల్ల గర్భవతి అయ్యి కొంతకాలానికి ఇరావంతుడనే కొడుకును కన్నది. గంగాద్వారం వదిలి అర్జునుడు అనేక తీర్థాలు సేవిస్తూ అనేక నదుల స్నానాలు చేస్తూ బయలుదేరిన 13వ నెలలో మణిపురం అనే నగరం చేరాడు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. ఆయనకి చిత్రాంగద అనే కుమార్తె ఉన్నది. ఆమెను చూడగానే అర్జునుడికి ఆమెపై మోహం కలిగింది. అతను చిత్రాంగదను తనకిచ్చి వివాహం చెయ్యమని ఆమె తండ్రిని అడిగాడు. దానికి చిత్రాంగదుడు, అంతకన్నా నాకు కావలసిందేముంటుంది, కానీ ఒక్క విషయం చెప్పాలి. మా వంశంలో ప్రతి తరానికి ఒక్కడే కొడుకు, అయితే నాకు మాత్రం కూతురు కలిగింది. అందుచేత ఈమెకు కలిగే కొడుకును నేను నా కొడుకుగా పెంచుకుంటాను. దానికి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. అర్జునుడు అందుకు సమ్మతించి చిత్రాంగదను పెళ్లాడి ఆమెతో 3 నిద్రలు చేసి తన వెంట ఉన్న బ్రాహ్మణ బృందంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.